పరిశుద్ధుడా, ప్రేమగల దేవుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ప్రార్థనలకిచ్చువాడా అని ఉన్నతమైన నామము కలిగిన మా పరమ దేవా, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు దేవా, మా స్థితిగతులకు చాలిన వాడా, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ కృపను బట్టి ఈ దినముని యొక్క సన్నిధిలో గడుపుటకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఉదయకాల ఆరాధన నీకు మహిమకరముగా జరిగించుకున్నందుకై నీకు స్తోత్రములు. సాయంకాల ఆరాధనలో కూడా దేవా, చాలిన దేవునిగా మాకు తోడైండి సమస్తమును నీ స్వాధీనములో ఆయన తీసుకొని జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే వందనాలు. స్తుతి ఆరాధనలో ఆత్మదేవునిగా, పరిశుద్ధాత్మదేవునిగా ప్రతి ఒక్కరిని దర్శించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. వాక్య ధ్యాన పరిచర్యలు నీవెన్నుకున్న నీ పనిముట్టుని వాడుకొని ప్రభువా, ఆయన అమూల్యమైనటువంటి నీ సంగతులను మాకు బయలుపరిచినందుకై నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు నాయన, నీకే వందనాలు ప్రభువా. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలగచేయను అన్నట్లుగా ప్రభువా, నీ వాక్యము విడుదలగుచున్న తోడా ప్రభువా, మా బ్రతుకులు మార్చుకొనున్నట్లుగా మాలో నిజమైన మారు మనస్సును కలగచేయమని వేడుకుంటున్నామయ్యా. నీ చిత్తము మా ఎడల ఏమై ఉన్నదో కనుగొనుటకు కావలసినటువంటి కృపను నాయన మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. సమయోచితమైన జ్ఞానమును మాకు అనుగ్రహించమని, సమయమును దుర్వినియోగము చేసుకోకుండా సద్వినియోగము చేసుకునే మహావాక్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నిన్న వారిగా కాకుండా ప్రభువా తండ్రి, వాక్యమును అనుసరించి నీ మాటకు విధేయులై జీవించగలిగే స్థితిలో మేమందరము కూడా ఉండుటకు మీ సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, నీకే స్తోత్రములు, నీకే వందనాలు నాయన. ఈ సమయంలో నీ సన్నిధిలోనికి తీసుకొని రావబడిన ప్రతి కానుకను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాము. ఎందరైతే హస్తములు చాపి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి విధమైన కొరతలు యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరైతే నాయన ఇవ్వలేని స్థితిలో ఉన్నారో వారి యొక్క స్థితిగతులు ఊహించని స్థితిలో నాయన నీ కొరకు ఇవ్వగలిగినట్లుగా మీరు మారుస్తున్నందుకై నీకు స్తోత్రములు నాయన. తండ్రి, ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకు, నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై మీరే వాడుకొనుచున్నందుకై మీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. మీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నీ సన్నిధిలో అడుగు పెట్టి దేవా, నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ హృదయములో ఉన్న వేదన యావత్తుని తొలగిస్తూ సంతోష కారణముగా మారుస్తున్నందుకే మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే వందనాలు నాయన. తండ్రి దేవా, నీవెన్నుకున్న ఈ సంఘములో నైనా నీ యొక్క దైవజనుని దైవజనురాలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. ఇరువురిని కూడా నీ యొక్క అరచేతులలో బలమైన సాధనాలుగా నీ నామ మహిమ ఘనత కొరకు వాడుకొనుటకై నీవే జ్ఞానమును, బుద్ధిని, బలమును, తెలివిని, ఆరోగ్యమును అనుగ్రహించి వాడుకొనమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రములు నాయన. పెద్దలు తల్లి గారిని బట్టి కూడా మీకు స్తోత్రములు నాయన. వృద్ధాప్యములో ఉండి ఉండగా సజీవమైన నిశక్తితో బిడ్డని నింపమని, ఆరోగ్యకరమైన రెక్కల నీడలో నీ బిడ్డని భద్రపరచమని, ప్రభు నీ రాకడ కొరకు నాయన నీ బిడ్డని సిద్ధపరచుకోనమని వేడుకుంటున్నానయ్యా. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. సంఘములో, సంఘ పరిచర్యలలో వాడబడుతున్న ప్రతి యవన బిడ్డను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నారు. వారి జీవితాలలో మీరు దాచి ఉంచిన ఉన్నతమైన మేలులతో వారిని తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని వేడుకుంటున్నానయ్యా. సంఘములో జరిగే ప్రతి ఆరాధనలు మీ నామమునకు మహిమకరముగా, బహు మర్యాదకరముగా జరుగుటకు మీరే సహాయము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని వేడుకుంటూ, ఇంతవరకు మమ్మలను కాచిన వాడా నీకే స్తోత్రములు, ఇక ముందు కూడా నేనే మీకు తోడై ఉంటాను అని వాగ్దానము చేస్తున్నందుకై మీకు వందనాలు తెలియజేసుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో మా ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.